శత్రు బలమన్నిటి మీదను అధికారం అనుగ్రహించి ఉన్నారు. ఏది ఎంత మాత్రమో హాని చేయదు. ఆయనను దయ్యములు లోబడుచున్ననని సంతోషింపగా మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నదని సంతోషించుడని వారితో చెప్పను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేని బట్టి సంతోషించాలి అండి? పరలోకములో మన పేరు రాయబడినందున సంతోషించుడి. ప్రైసలో దయ్యములు లోబడుతున్నారు అందరిని బట్టి కాదు, కానీ ప్రైజుల పరలోకములో మన పేర్లు రాయబడింది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఎవరు పేరు పరలోకములో రాస్తారు? పరలోకములో ఎవరి పేర్లు రాస్తారండి అండి? ప్రైజులో ఎవరు ఆన్సర్ చెప్పరా? ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన గట్లను అనుసరించి వారి యొక్క పేర్లు రాస్తారంట. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రైజులో ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఉంది. ప్రైజులో పరలోకములో పేరు రాస్తున్నారంట. ఇదివరకు మనం విని ఉన్న విషయం ఏంటి? జీవగ్రంథములో పేరు రాస్తున్నారు. రాయబడిన పేరు జీవగ్రంథములో మీ పేరు రాసి ఉంది, లేకపోతే జీవగ్రంథములో పేరు రాస్తారని అనేక చోట మనం కనిపిస్తాయి అన్నమాట. అవునా కదా? ప్రైజులో అప్పుడు ఏం గమనించాలంటే, జీవగ్రంథములో రాయబడిన పేర్లు వేరు, పరలోకములో రాసిన పేర్లు వేరు. గమనించండి, అందరి మాటలు గమనించండి. జీవగ్రంథములో మీరు చెప్పినట్టు ప్రభువుని అంగీకరించి దేవుని బిడ్డగా అంటే ప్రభువుని అంగీకరించిన వారు, రక్షణ పొందిన వారి యొక్క పేర్లు ఎక్కడ రాస్తారు? జీవగ్రంథములో రాస్తారని జ్ఞాపకం చేసుకోండి. పరలోకములో పేరు రాయటం అంటే ప్రైజులో అది అండి భాగ్యమా? ప్రైజులో దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చెప్తాను, నేను చెప్పారు ప్రైజులో పెద్ద కుమారుల యొక్క పేరులు పరలోకములో రాస్తారు. ఎవరి పేరండి? జ్యేష్ఠ కుమారుల యొక్క పేర్లు ఎక్కడ రాస్తారండి? పరలోకములో రాస్తారు. ఇబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఇబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. అందరూ ఆ మాట వినాలి. 18 నుండి 24 వరకు ఉన్న వాక్యములు చదవండి. ఒక్కరు చదవండి, గట్టిగా చదవండి, అందరూ వినండి. కొన్ని అంశాలు, కొన్ని మాటలు ఈరోజు అక్కడి నుండి మనం మాట్లాడబోతున్నాను కనుక 18 నుండి 12వ అధ్యాయం 18 నుండి చదవండి. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ మీరు వచ్చి ఉండలేదు అంటే ఎక్కడ మనం రాలేదు. అది అన్ని మరలా రిపీట్ చేయడానికి కష్టం. ఒక్కసారి కూడా చదువుతున్న తర్వాత మనం అక్కడికి రాలేదు, కానీ ఒక జంతువైనను మరియు మోషే ఇప్పుడైతే సియోను కొండకును దీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేముకును వేల కొలది దేవుడి యొద్దకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. పరలోకములో రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమును. దేవుని నామానికి మహిమ కల. ప్రైజ్లో పరలోకములో ఎవరి పేరు రాస్తారండి? జ్యేష్ఠుల సంఘమని ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుని నామము ప్రైజ్లో గణపరచబడిన గాక.
హల్లెలూయా. ఏ అంటే ఫస్ట్ మనం ఏం చదివామంటే ఎవరి దగ్గరికి మనం రాలేదు, ఎక్కడికి మనం రాలేదు. నెక్స్ట్ ఏం చదువుతున్నామంటే ఎక్కడికి వచ్చాము? ఆ సియోను కొండకి దగ్గరను, అదేవిధంగా ఆ జీవం కలిగిన దేవుని పట్టణము దగ్గరను, అదేవిధంగా పరలోక యెరూషలేమునకును వేవేగా కొలది దేవుని దూతల ఎదుటను పరలోకమందు రాయబడిన జ్యేష్ఠుల సంఘమునకును ఆ దేవుని యొద్దకును ఆ పూర్ణ సిద్ధి పొందిన ఆత్మల యొద్దకును మధ్య మంది కొత్త మంది కొత్త కొత్త నిబంధనలకు మధ్య ఆ హేబేలు కంటే ఆ ఆ మీరు వచ్చి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అనేక విషయాలు ఇక్కడ మనం మాట్లాడవలసి ఉంది. కానీ ప్రైజ్లో ఒక్క విషయం మనము జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్లో హల్లెలూయా. ఈ యొక్క ఏంటి ఆ పరలోకములో పేరు రాయబడిన వారు జ్యేష్ఠుల సంఘము, జ్యేష్ఠ కుమారుల యొక్క సంఘమని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. అంటే ఈ పగటి వేళ గమనించండి, ఆ యొక్క ప్రభు 70 మందితో మాట్లాడుతున్నారు. అందరూ కూడా వినండి, 70 మందితో మాట్లాడుతున్నారు. ఏంటి? మీ పేరులు పరలోకములో రాయబడినందున మీరు సంతోషించాలని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జీవ గ్రంథములో పేరు రాయబడిన చాలా మంది ఉన్నారు. గమనించండి, చాలా మంది ఉన్నారు. ఇది ప్రత్యేకమైన ఒక పరలోకములో గమనించండి. ప్రైజ్లో డిఫరెంట్ ర్యాంక్స్, అదేవిధంగా డిఫరెంట్ పొజిషన్స్ అన్నీ ఉండని యొక్క విషయం మనం గమనించగలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దైవదూతల యొక్క సంఘమండ, పెద్దల కుమారుల యొక్క సంఘమండ, అదేవిధంగా ప్రైజ్లో ఆ సియోను కొండ ముందు లేకపోతే దేవుని యొక్క సన్నిధానమండ, అదేవిధంగా ప్రైజ్లో హాబేలు రక్తము గండే జ్యేష్ఠముగా పలికిన ప్రపోక్షింపబడిన ఆ రక్తము ఎదుటను మీరు వచ్చి ఉన్నారని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అంటే గమనించండి, కావాలంటే మన ప్రేరు కూడా ఎక్కడ రాయబడుతుంది? జ్యేష్ఠుల సంఘములో రాయబడుతుందని యొక్క విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోండి. అంటే జ్యేష్ఠులుగా అని ప్రైజ్లో పిలువబడిన వారం ఎవరంటే అది కూడా కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకు సాగుతాం. నిన్న రాత్రి ఒక మాట ప్రైజ్లో చదివించాను. ఏంటి? రూబేను పెద్దవాడైనప్పుడు కూడా ఆ యొక్క జ్యేష్ఠత్వపు హక్కు ఎవరికి వచ్చింది? యోసేపు వచ్చినట్టు దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 70 మందిని పిలిచి ఏం చేశారంటే కొన్ని విషయాలు అప్పు చెప్పారనమాట. 70 మందిని పిలిచి ప్రభు అయిన యేసుక్రీస్తు కొన్ని విషయాలు వాళ్ళకి అప్పు చెప్పారు. ఏం అప్పు చెప్పారంటే వెళ్ళండి, సువార్త అందించండి. ప్రైజ్లో గమనించండి, అక్కడ 70 మంది తీసుకొని కింద చదివినప్పుడు చాలా విషయాలు అక్కడ ఉంది. ఆ తర్వాత చదవండి, లూకా సువార్త 10వ అధ్యాయంలో మనం చదువుతున్నామన్నమాట. అంటే జ్యేష్ఠ కుమారులు ఎవరనగా వాళ్ళకే ఉంటుంది బాధ్యతలు అప్పచెప్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బాధ్యతలు అప్పచెప్పటం అంటే కొన్ని ప్రైజ్లో నమ్మకంగా వారేం చేయాలి? నెరవేర్చాలి అని యొక్క విషయం జ్ఞాపం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే బాధ్యతలు ఉంది. అదేవిధంగా ఆ బాధ్యత ఏ విధంగా నెరవేర్చాలి? ఆ నమ్మకంగా నెరవేర్చాలని యొక్క విషయాన్ని మనం గమనించగలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్లో అంటే ప్రైజ్లో ఏ ప్రైజ్లో జ్యేష్ఠ కుమారులు తప్పనిసరిగా బాధ్యత కలిగిన వారు. జ్యేష్ఠ కుమారులు తప్పనిసరిగా ఏం కలిగిన వారంటే అధికారం కలిగిన వారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం కలిగిన వారండి? అధికారం కలిగిన వారు. ఆ యొక్క నమ్మకముతో ఆ అధికారమును ఎక్సర్సైజ్ చేసే వారంగా ఉండాలి. ఆ బాధ్యతలు ఎక్సర్సైజ్ చేసే వారంగా ఉండాలి. ప్రైజ్లో అటువంటి వారి యొక్క పేరులు ఎక్కడ రాయబడుతుంది?
జ్యేష్ఠపు సంఘములో రాయబడుతుందని యొక్క విషయాన్ని మనం గమనించగలము. దేవుని స్తోత్రం. ఈ లోకములో కూడా, సమాజములో కూడా జ్యేష్ఠత్వానికి ఒక విలువ అనేది ఉంటుందని యొక్క విషయం మనం జ్యేష్ఠానికి కూడా ఒక విలువ, ప్రాముఖ్యమైన విలువ ఉందని మనం గమనించగలము. రూబేన్ ఎందుకు అది పోగొట్టుకున్నారంటే బయోలజికలీ ప్రైజ్లో గమనించండి, ప్రైజ్లో ఆ యొక్క ప్రైజ్లో ఆ యొక్క స్థానం ఉన్నప్పుడు కూడా, ఆ యొక్క స్థానం ఉన్నప్పుడు కూడా గమనించవలసిన ఒక విషయం ఏంటి, ఆయన బాధ్యతలు నెరవేర్చలేదు. గమనించండి, ఆ ఆ యొక్క ఆ బాధ్యత ఉంది, అధికారం ఉంది, కానీ ఆయన అది నెరవేర్చలేదు. ఈయన యొక్క విషయం మనం గమనించగలము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంటిలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఎవరు ముందుకు రావాలి? జ్యేష్ఠ కుమారులు ముందుకు వచ్చినప్పుడు తప్పనిసరిగా కింద ఉన్న వాళ్ళు కూడా అంత టెన్షన్ పడరండి. టెన్షన్ ఎవరి మీదకు ఉందంటే జ్యేష్ఠ కుమారుని మీద ఉందని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి. జోసెఫ్ను అమ్మే విషయం కానివ్వండి, అందరూ వినండి, జోసెఫ్ను అమ్మేసే విషయం కానివ్వండి, అదే అదేవిధంగా ఒక అమ్మవద్దన్నారు కరెక్టే, కానీ ఒక నిర్ణయం తీసుకున్నట్టయితే తప్పనిసరిగా అలాగ జరిగేది కాదు అని యొక్క విషయాన్ని మనం గమనించగలము. అంటే తీసుకెళ్ళిపోయి ప్రైజులు ఏం చేశారు, ఆ యొక్క గోతులు పాడేయమన్నారు. గమనించండి, ప్రైజులు చంపవద్దు అని ఒక మాట అన్నారు. కానీ ఆ జ్యేష్ఠ కుమారునికి ఆ బాధ్యత ఉన్నట్టయితే మిగిలిన వాళ్ళందరూ జ్యేష్ఠ కుమారును భయపడే వారిని యొక్క విషయం గమనించండి. ఆ యొక్క బిజినెస్ చేసేవాళ్ళు వచ్చినప్పుడు, అన్నయ్య లేనప్పుడు ఏం చేశారు, ఈయన తీసుకుని ఏం చేశారు, అమ్మేశారు. తప్పనిసరిగా ఆ భయం ఉన్నట్టయితే, ఆ బాధ్యత నెరవేర్చే వ్యక్తి అయితే అన్నయ్య రానిస్తాడు. ఆ అన్నయ్య రానివ్వండి, వచ్చిన తర్వాత ఒక తీర్మానం తీసుకుందామని ఎవరంటారు, మిగిలిన వాళ్ళు అండేవారు, అన్నారని మాట. అది అక్కడ అనలేదు, కానీ ప్రైజులో వారు వచ్చారు, ప్రైజులో అమ్మేశారు, తీసుకెళ్ళిపోయారని యొక్క విషయం మనం గమనించగలము. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. అంటే బాధ్యతలు ఉంది. అదే విధంగా గమనించవలసిన విషయము, ఐగుప్తు వెళ్ళినప్పుడు కూడా అక్కడ వారు సమస్యలో ఉండగా, ఐగుప్తులో వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా సమస్యలో ఉండగా ఎవరు ముందుకు వచ్చారు? యెహూదా ముందుకు వచ్చారు. గమనించండి, ఎవరు వచ్చారండి? యూదా ముందుకు వచ్చి మాట్లాడటం మొదలుపెట్టారు. ఇక్కడ యాకోబు దగ్గర కూడా ఎవరు ముందుకు వచ్చారంటే మాట్లాడడానికి, ప్రైజులో బెన్యామీను నాతో పాటు పంపించు, నేనే ఉత్తరవాది. ప్రైజులో బెన్యామీను నాతో పంపించు, నేనే ఉత్తరవాది, నేనే అని చెప్పి ఎవరు వచ్చారండి? అసలు ఎవరు రావాలి? రూబేన్ రావాలి. గమనించండి, ఆ యొక్క యూద వచ్చినట్టు. అందుకనే 2 పేర్లు అక్కడ రాసి ఉంది నేను చదివించిన భాగంలో. ఒకటి అండి యూదా ఒకరు, మరొకటి యోసేపు ఒకరిని యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే సమయాల్లో దేవుడిచ్చిన, అంటే మన జీవితములో కూడా రక్షణ అనుభవం ఇచ్చిన తరువాత నీకు కూడా సంఘములో కానీ పరిచర్యలో కానీ మనకు బాధ్యత ఇచ్చినట్టయితే ఆ బాధ్యత నెరవేర్చిన వారి యొక్క పేరు ఎక్కడ రాయబడుతుంది? పరలోకములో రాయబడుతుందని మనదని స్తోత్రం. దానికి ఫలానా వారిని కాదు, ఎవరైనప్పుడు కూడా గమనించండి, ప్రతి ఒక్కరికి పర్పస్ ఉందని నేను ఎప్పుడో చెప్తున్నాను. మిమ్మల్ని దేవుడు పిలిచారండి, దానికి ఉద్దేశం ఉంది, పర్పస్ ఉంది, ఒక వ్యక్తి ఒక విషయం ఉంది, ప్రైజులు అది మనం నెరవేర్చాలని ఎప్పుడూ చెప్తూ వస్తున్నామని మాట. దేవుడి కార్యము ప్రైజులు ఈ వారములో బయలుపరిచిన విషయమని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవుడు మనకిచ్చిన బాధ్యత, సంఘం పట్ల ఉన్న బాధ్యత, పరిచర్య పట్ల వచ్చిన బాధ్యత, లేకపోతే క్రమశిక్షణలో ఉన్న బాధ్యత, లేకపోతే ఆర్థిక విషయంలో ఉన్న బాధ్యత, ఇదన్నీ కూడా ప్రైజులు సంఘం యొక్క అనేక విషయమైన బాధ్యతలు మనకున్నప్పుడు, ఆ బాధ్యతలు ఎప్పుడైతే మనం నిర్వర్తిస్తూ మనం ముందుకు సాగినప్పుడు తప్పనిసరిగా మన పేరులు కూడా ఎక్కడ రాయబడుతుంది? పరలోకములో రాయబడుతుంది. ఎవరి గుంపులో? జ్యేష్ఠత్వపు గుంపులో రాయబడుతుందని యొక్క విషయాన్ని మనం గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజులో రూబేన్ ఇంకా కొన్ని కార్యాలు కూడా చేశారు, అది వేరే విషయం. గమనించండి. ప్రైజులో తండ్రి యొక్క పడకను ఏం చేశారంట? మలినం చేశారంట. తండ్రి యొక్క పడకను మలినం చేశారు. ప్రైజులో అదొకటి.
స్థిరత్వం లేదు. ఎవరికి? రూబేనికే లేదు, స్థిరత్వం లేదని మాట గమనించి. ఎప్పుడు కూడా చంచలుడు అని మాట. ఏంటది? చంచలత్వము. విశ్వాసములో ప్రైజులో చంచలత్వము, ప్రార్థనలో చంచలత్వము. గమనించండి, వాక్యం చదివే విషయములో చంచలత్వము. ప్రైజులో అంటే పరిస్థితిని బట్టి మాత్రం మనము ప్రైజులో స్పందించు ముందుకు సాగినట్టయితే అక్కడ జ్యేష్ఠత్వపు హక్కు లేదు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయాలని పట్టుదల ఉండి ప్రార్థన చేసినప్పుడు మాత్రమే ప్రైజులో అక్కడ చంచలత్వం లేకుండా మనము ప్రార్థన చేయగలుగుతాము. దేవుని స్తోత్రము. వాక్యం చదవాలని యొక్క పట్టుదల కలిగినప్పుడు గమనించండి, ఆ యొక్క స్థిరత్వం ఉన్నప్పుడు నేను ఎటువంటి పరిస్థితి అయినా వాక్యం చదవకుండా నిద్రపోను అని యొక్క తీర్మానం ఉన్నట్టయితే అక్కడ పట్టుదల ఉంది. ఆ పట్టుదలను బట్టి ప్రైజులో దేవుడు మనకు ప్రైజులో అదే ఆశీర్వాదం ఇస్తున్నారని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ సంఘపరంగా అంటే మనం ఎక్కడికి వచ్చామంటే అది కూడా అది చాలా ముఖ్యం. నేను ఈ సంఘం గురించి చెప్పి ముందుకు సాగుతామంటే ప్రైజులు మనం ఆ పర్వతం ముందు రాలేదు. పొగ అదేవిధంగా అదొకసారి చూడండి. నాకు మాటలన్నీ కూడా చెప్పడానికి నాకు కుదరటం లేదు. ప్రైజులో 10వ అధ్యాయము 12వ అధ్యాయము ప్రైజులో 18 నుండి ఒకసారి చదువుతాం. మనం ఎక్కడికి రాలేదు. ఆ ఆ వండకును అందుకని ఆ ఆ ఆ ఆ ఆ మీరు వచ్చి ఉండలేదు కానీ ప్రైజులో ప్రైజులో అంటే తర్వాత చదవండి. ఆ సియోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకు యెరూషలేమునకు వేవేద కొలది దేవదూతలు యొద్దకును పరలోకమందు రాయబడిన సంఘమునకును ఓకే ప్రైజ్లో ఇంకా చాలా ఉండే గమనించండి. వారి ఎదుట మనం వచ్చాము గనుక దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని యెరూషలేమంటే సంఘమని మాట. దేవుని స్తోత్రం. దేవుని యెరూషలేమంటే సంఘము. అదేవిధంగా ఆ సీయోను కొండ అంటే అది ప్రైజులో ప్రభు యొక్క సింహాసనమని మాట. ప్రభు యొక్క దేవుని యొక్క సింహాసనమని మాట. అదేవిధంగా యెరూషలేము పట్టణము సంఘానికి సాదృశ్యమని మాట. మొదటి సంఘం కూడా అక్కడే ఏర్పాటు చేయబడింది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. అంటే మనం ఎక్కడికి వచ్చాము? సంఘము. అందుకనే సంఘమని ఆ విషయం నేను వాడాను. అంటే సంఘములో దేవుడు మమ్మల్ని ఉంచామంటే తప్పనిసరిగా ఏముంటుంది? మనకి బాధ్యత ఉంటుంది. అదేవిధంగా జ్యేష్ఠ కుమారుని యొక్క బాధ్యత ఉంది, ఉత్తరవాదిత్వం ఉంది. అదేవిధంగా ప్రైజులు గమనించండి, అది బాధ్యత నెరవేర్చే వారంగా ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం గమనించండి. ప్రైజులో మనం కావాలంటే ఏ లిస్టులో ఉండవచ్చు? ఏ లిస్టులో? పరలోకములో పేరు రాయబడిన వారి యొక్క లిస్టులో మనం ఉండవచ్చు. అంటే బాధ్యత కలిగి దేవుని స్తోత్రం. అయ్యో ప్రైజులో ఆదివారం వచ్చింది, సమయానికి వెళ్ళాలి, బాధ్యత అది. గమనించండి దేవుని స్తోత్రం. హల్లెలూయా. పాటలు పాడినప్పుడు పాట పాడతాం, బాధ్యత అది. గమనించండి. ప్రార్థన చేద్దాం, బాధ్యత అది. గమనించండి. ఉదయకాలం లేస్తాం, బాధ్యత అది. కార్యక్రమంలో పాలు పొందుతాం, బాధ్యత అది. చర్చ్ అరేంజ్ చేస్తాం, బాధ్యత అది. గమనించండి. చర్చిలో హల్లెలూయా ఆర్థిక విషయంలో సహకరిస్తాం, బాధ్యత అది. గమనించండి. ఇత్యాది బాధ్యతలు అన్నీ కూడా కలిగి ఉండగా ప్రైజులు రూబేను వలె చంచలత్వం కలిగి ప్రైజులు బాధ్యతలు తీసుకోకుండా ప్రైజులో హల్లెలూయా ప్రైజులో పరిస్థితిని బట్టి మారుతూ ప్రైజులో జీవితం ముందుకు సాగినప్పుడు ప్రైజులో ఆ యొక్క స్థానంలో మనం లేము అని యొక్క సత్యం మనం ఎరిగి ప్రైజులో దేవుని సంఘములు అంటే పరలోకములో రాయబడిన పేరులతో పాటు మన పేర్లు కూడా ఉండాలి. అటువంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళీ వాళ్ళకి ఇంకా అధికారం చాలా ఉందండి. దేవుని స్తోత్రం. ఎందుకంటే అక్కడ చాలా మంది ఎవరు ఉన్నారు? దూతలు ఉన్నారు. దూతలు ఎవరి కోసము? ఎవరి కోసం? దేవుణ్ణే ప్రైజ్ ది లార్డ్
మన కొరకండి దేవదూతలు. దేవుని స్తోత్రం. ఇబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చూడండి. ఇబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ప్రైజులో 14వ వాక్యం చదవండి. వీరందరూ ఆ, ఆ, పరిచారం చేయుటకే ఆ, ఆత్మలు అంటే దూత గురించి చెప్తూ వస్తున్నారు. అందరు కూడా వినండి. అలే పైన ఉంది. ఆ దూతలతో ఎవరిని గూర్చి అయినను చెప్పిన వీరందరూ రక్షణను స్వాస్థ్యం అంటే అందరూ వినండి. రక్షణ ప్లస్ స్వాస్థ్యము పొందుబోవు వారికి పరిచారం చేసిన ఆ సేవకులు ఆత్మలు కారా. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆ దూతల ఎదుట కూడా మనం వచ్చాము. మన ఎదుట ఎవరు నిలబడుతున్నారు? అక్కడ దూతలు నిలబడుతున్నారు. ఏంటి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. జ్యేష్ఠ కుమారులమైన మనకు పరిచర్య చేయడానికి దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. అంటే దూతలతో ఆజ్ఞాపించడానికి ఉన్న హక్కు మనకుంది. గమనించండి. దూతలతో ఆజ్ఞాపించడానికి ఉన్న హక్కు ఉంది, అధికారం కూడా ఉంది. దేవుని స్తోత్రం. అన్నిటికీ దేవుడు ఆత్మనిచ్చారు. ఆత్మ అంటే ప్రైజులో ఆ యొక్క దూత గురించి చెప్తున్నాను. గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 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 ఆ ఆత్మ గమనించండి, మనకు హక్కు ఉంది. ప్రైజులో ఆజ్ఞాపించడానికి. ప్రైజులో హల్లెలూయా. అందరికి ప్రైజులో ఎప్పుడైనా దూతతో ఆజ్ఞాపించారా మీరు? దేవుని స్తోత్రం. మా చిన్నప్పుడు ఒక పాస్టర్ గారు, స్టోరీ కాదండి, జరిగిన విషయం ఇది. జరిగిన విషయం. ప్రైజులో మంచి సేవకుడు ఆయన. గమనించండి. మంచి సేవకుడు. గమనించండి. ఆయన ఇంటి ముందు ఒక అరటి చెట్టు ఉండేది. గమనించండి. అరటి చెట్టు ఉండేది. అందరూ చాలా సంతోషంగా హ్యాపీగా పెంచుకుని వచ్చారు. గెల వచ్చింది. అది పెద్ద గెల అనమాట. కేరళ అరటిగా ఉంది కదా పెద్ద. అది అక్కడ ఎంత విలువ గమనించండి. చాలా విలువ. ప్రైజులో గమనించండి. అది ప్రైజులో తయారైంది. రేపు కొడతా అదే తీసేస్తాను, రేపు కొట్టేస్తామని అనుకున్నా సరే, ఒక్కసారి ఒకరోజు ప్రసంగం చేసి తిరిగి వచ్చినప్పుడు ఆ గెల లేదనమాట. గమనించండి. అదే ఎవరో కోసుకొని వెళ్ళిపోయారు. గమనించండి. కోసుకొని వెళ్ళిపోయినప్పుడు ప్రైజులో ఒక్క మాట దేవునితో, ప్రభువా, నేను నీ సేవ కొరకు వెళ్ళాను కదా, దీనికి కాపలగాచి నేను ఇక్కడ ఉండలేను కదా అని చెప్పేసి ప్రైజులో గట్టిగా అరచారు. ఏంటో తెలుసా? ప్రైజులో, గబ్రియేలు, మీకాయేలు, మీరేం చేశారు? నిద్రపోయావా అని అరచారు. గమనించండి. రేపు ఉదయము నేను లేచే ముందు గెల ఇక్కడికి తీసుకురావాలన్నారు. జరిగిన విషయం అది. ప్రైజులో జరిగిన విషయం. నిద్రపోయారు. ఇందు మాత్రం చెప్పి నిద్రపోయారు. ప్రైజులో ఆ కోసుకుని వెళ్ళేవారు అక్కడెక్కడో దగ్గరెక్కడో ఉంటున్నారు. ఈ మాట విన్నారు. ఇది జీవితంలో ప్రాబ్లం వచ్చేది కనుక ఆయన అనుకొని రాత్రికి రాత్రి ఏం చేశారంటే గెల అక్కడ పెట్టేసి వెళ్ళిపోయారు అనమాట. ఉదయం లేచి చూసినప్పుడు గెల అక్కడ ఉంది. హల్లెలూయా. స్టోరీ కాదు, అస్సలు అది జరిగిన విషయం అనమాట. అంటే మనకు కూడా ఏముంటుంది? అధికారం ఉంది. ఎప్పుడైతే మన అధికారం మనము ప్రైజులో దానిని ఎక్సర్సైజ్ చేసినప్పుడు, ఎప్పుడైతే మన బాధ్యత మనం నెరవేరుస్తూ ముందుకు సాగినప్పుడు, గమనించండి, ఎప్పుడైతే మనము ప్రైజులో ఆ యొక్క అధికారం మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు తప్పనిసరిగా ఎవరికో ఆజ్ఞాపించడానికి హక్కు ఉంది? దూతలకి ఆజ్ఞాపించడానికి హక్కు ఉంది. దేవుని నామానికే మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ హక్కును మనం వినియోగించుకోవాలి. ఆ హక్కును మనము ప్రైజులో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నామాన్ని కొన్ని సమయంలో వర్షం వస్తే ప్రైజులో ఏదో ఆ రోజు వర్షం పడకూడదు. గమనించండి. పడకూడదు. వర్షం పడుతుంది. ప్రైజులో పడబోతుంది. ప్రైజులో గమనించండి. ధైర్యముగా చెప్పాలి దూతతో. ప్రైజులో వర్షం సంగతి చూసుకోనివ్వు అని చెప్పాలి. వర్షం సంగతి చూసుకోమని చెప్పాలి. చెప్పగలిగే స్థితిలో మనము ఉండాలి. అటువంటి కృప సంఘానికి దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. అటువంటి ఎన్నో ప్రైజులో గమనించండి.
ఏ అనారోగ్యం వచ్చింది, ప్రైజులో గద్దించండి. దానికి వెనక్కి ప్రవర్తించే ఒక శక్తి ఉంది, ప్రైజులో దానిని గద్దించండి. ఈ దూత కాపాడుతారని మన దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తీయుని నాశనం చేయడానికి ఒక దూతని కదా పంపించారు, చెప్పండి. ఏ అవునే కదా, ఎక్కడికి వెళ్ళలేదు. ప్రైజులు అక్కడికి వెళ్ళలేదని మాట గమనించండి. ఎప్పుడైతే దావీదు యొక్క సమయంలో దేవుడు ఒక శిక్ష పంపించారు, గమనించండి, తెగులు పంపించినప్పుడు దావీదు తన జీవితమును సరిచేసుకుని దేవునితో ఎప్పుడైతే ఏడిచి ప్రార్థన చేశారో వెంటనే ఏమన్నారండి, ఆ దూతతో నీ చేయి తీసివేయమని చెప్పి ఆజ్ఞ ఇవ్వలేదా? ఇచ్చారు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏదో చిన్నపిల్లలుగా సంఘములో ఉండకుండా గమనించండి. అందుకే నేను మొన్న చెప్పాను, పాట పాడండి, ప్రార్థన చేయండి. ప్రైజ్లో అధికారం ఉంది, ప్రార్థన మీరు అందరూ చేయండి, పాటలు పాడండి, ఆరాధించండి, వాక్యం చదవండి, దేవుని సన్నిధిలో బాధ్యత కలిగి ఉండండి. దేవుని సన్నిధిలో ఆత్మీయమైన బాధ్యత మనం కలిగి ఉండినట్టయితే వెంటనే మనం గద్దించగలుగుతాము. ప్రైజ్లో హల్లెలూయా, ప్రైజ్లో అది ఏదైనప్పుడు కూడా మీరు గద్దించగలుగుతారు, ఏదైనా ఆజ్ఞాపించగలుగుతారు. గమనించండి, ఆడంగపరిచే శక్తిను ప్రైజులో తీసుకెళ్ళిపోయి ప్రైజులో దూరం పాడేయమని చెప్పి మన దగ్గరకు ఉన్న ఆ ప్రైజులో దూతతో మనం చెప్పగలిగే స్థితిలో మనం ఉండాలని మనం ధ్వనిస్తాం. ఎవరికి ఉంది ఆ హక్కు ఏంటి చెప్పండి? అంతే, జ్యేష్ఠ కుమారులకి. ఆ 70 మంది కూడా అదే చెప్తున్నారు, గమనించండి. ఏ ప్రీసులో వీళ్ళేం చేస్తున్నారు, మాకు భూతాలు అదే దెయ్యాలు కూడా మాకు లోబడుచున్నది అని చెప్తున్నారని మాట, లోబడుచున్నది అని చెప్తున్నారు. అప్పుడు ప్రభు చెప్తున్నారు, దాన్ని బట్టి మీరు సంతోషించవద్దని, మీ పేరు పరలోకమందు రాయబడి ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము హల్లెలూయా స్తోత్రము, దేవుల్లో ఉండవలసిన రీతిలో మనం ఉన్నట్టయితే, దేవుని చేయి విడిస్తూ మనం ఉన్నట్టయితే, ఆజ్ఞాపిస్తే తప్పనిసరిగా ఆ కార్యములు తప్పనిసరిగా జరుగుతుందని మాట దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్లో చూడండి, ప్రైజ్లో ఇంకను మనము ప్రైజ్లో దాని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, మనం వచ్చేది ఎక్కడా, ఆ సింహాసనము దగ్గరకు మనం వచ్చాము. అదేవిధంగా ఆ యొక్క సంఘములో మనం వచ్చాము. కాబట్టి తర్వాత ఒకసారి కూడా చదవండి ఆ మాటలు. సియోను కొండ దేవంగల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకును వేల కొలది ఎందుకును పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును మహోత్సవమునకును దేవుని యొద్దకును సంపూర్ణ సిద్ధి పొందిన దీది మందుల ఆత్మ యొద్దకును దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఏ సిద్ధి అండి? సంపూర్ణ సిద్ధి, సంపూర్ణత. దేవుని బిడ్డలకు సంపూర్ణత అవసరమా కాదా? అవసరమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంపూర్ణత అవసరం అండి. దేవుని స్తోత్రం. ఆ దాహం ఉండాలి. మొన్న నేను దాహం గురించి చెప్పా. జీవితంలో ఏముండాలి? కొన్ని నిబంధనలు ఉండాలి, కొన్ని ప్రైజ్లో తీర్మానాలు ఉండాలి. గమనించండి, అటువంటి తీర్మానాలు కలిగి ఉండాలి, గట్టితనం ఉండాలి. ప్రైజ్లో ప్రైజ్లో వచ్చేదాన్ని బట్టి జీవించటం కాదు, కానీ నేను ఇలాగే బ్రతుకుతున్నామని యొక్క తీర్మానం మనకు ఉండాలని మాట దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బాధ్యతలు మనం నెరవేరుస్తున్నామా? గమనించండి, ప్రైజ్లో ఊరికనే కాదు, మన ఒక్క చేయి దేవుని చేతిలో ఉందని ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మమ్మల్ని ఏం చేస్తున్నాము? చేయబట్టి నడిపిస్తున్నారని మన దేవుని స్తోత్రం. అప్పుడు తప్పనిసరిగా ఎవరు ఆజ్ఞ వినాలి? దేవుని. ప్రైజ్లో హల్లెలూయా. సపోజ్ ఒక ఇంటిలో ఒక ప్రైజ్లో ఒక కారు డ్రైవర్ ఉంది, యజమాని ఉన్నారు, 2 కుమారులు ఉన్నారు. గమనించండి, ఒక డ్రైవర్ కూడా ఉంది. దేవుని స్తోత్రం. కారు తీసుకుని ఎక్కడైనా వెళ్ళాలనా ఈ డ్రైవర్ తీసుకెళ్ళాలి. గమనించండి, తండ్రి యొక్క మాట మాత్రమేనా ఈ డ్రైవర్ వినేది? పెద్ద కుమారుడు వచ్చి పలానా చోటుకు వెళ్ళమందే
తీయరా? దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఒక చిన్న విషయము మా ఇంటిలో జరిగినది ప్రైజ్ ద లార్డ్ చెప్తానండి. నేను చాలా చిన్న సండే స్కూల్ చదివిన సమయం ఏదో ప్రైజ్ ద లార్డ్. అందరూ సండే స్కూల్ సమయం ఏజ్ అని మాట. ప్రైజ్ పెద్ద వయసే లేదు, 7 8 అన్నయ్యకి 10 12 సంవత్సరం ఉంది అన్నయ్యకి. ప్రైజ్ ద లార్డ్. ఇంకా చిన్నవాడు ఉన్నాడు ప్రైజ్లో 6 సంవత్సరం అంటే ఏదో మేము ఇది అందరూ 4 సంవత్సరం 4 సంవత్సరం గ్యాప్లో ఉన్నవారమండి ప్రైజ్లో 4 ఇయర్స్. నా తమ్ముడు గమనించండి, డైరెక్ట్ ప్రైజ్లో తమ్ముడు తన ఫ్రెండ్తో ఏదో మాట ప్రోబ్లం ఏదో వచ్చింది. సండే స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తున్నామన్నమాట. ఏదో బుక్స్ పాడు చేశారో లేక ఆ ఇన్సిడెంట్ అంతా గుర్తు రావట్లేదు. ఆ ప్రైజ్లో జనరల్లీ నాకు గుర్తుంది, బుక్ పాడు చేశారనమాట. బుక్ పాడు చేసినప్పుడు నేను డబ్బు ఇస్తాను చెప్పి ఇంటికి తీసుకొచ్చారు తమ్ముడు. గమనించాను, ఇంటిలో నేను ఉన్నాను ప్రైజ్లో, అమ్మాయి ఉంది ప్రైజ్లో. ఈ ఫ్రెండ్ అనేది అబ్బబడిన వచ్చి బాగా ప్రైజ్లో గొడవ పడుతున్నారు. ఆ బుక్ పాడైపోయింది, నాకు వాళ్ళ ఫ్రెండే, బాగా ఫ్రెండే. కానీ ఎప్పుడైతే బుక్ పాడైపోయిందో అది ప్రాబ్లం వచ్చింది. అమ్మ ఏదో చెప్తున్నారు, నేనేదో చెప్తున్నాను. గమనించండి ప్రైజ్లో. ఈ సమయంలో ఎవరు వచ్చారండి? అన్నయ్య వచ్చాడు. గమనించండి, ఈ సమయంలో అన్నయ్య వచ్చి ఏం చెప్తున్నారండి? డబ్బు లేదు, ఏమీ లేదు, నేను ఇక్కడ పెద్దవాడినే, నీ వెళ్ళిపోమన్నారు. ఒక్క మాట. 10 12 సంవత్సరం. గమనించండి ప్రైజ్లో ఏం చెప్తున్నారు? ఏం డబ్బు లేదు, ఏమీ లేదు, నేను ఇక్కడ పెద్దవాడిని, నీ వెళ్ళిపోమన్నారు. కామ్గా వెళ్ళిపోయారనమాట. కామ్గా వెళ్ళిపోయారు. జరిగిన సమయం ప్రైజ్లో గమనించండి. ఇంకొక మాట కూడా ప్రైజ్లో, నా నాన్న దగ్గర 2 బుక్ తీసుకెళ్ళారు. స్టోరీ అనమాట. అది ఇప్పుడు వరకు తెలియలేదు. మొన్నే అడిగితే పాడైపోయిందని చెప్తున్నారు. అది ముందు తీసుకురమ్మని చెప్పారు ఈయన అన్నయ్య. గమనించండి, అప్పుడున్న విషయాలు గమనించండి. అంటే చాలా విలువ ఉందండి. ప్రైజ్ మీ ఇంటిలో ఒకవేళ పెద్దవాడైతే విలువ ఎంతో అని మీరే చూసుకోండి. పరలోకములో చూడండి, దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ఆ అధికారము దేవుడిచ్చారు. గమనించండి, అధికారము భూమి మీద సమాజంలో ఇచ్చినట్టయితే ప్రైజ్లో ప్రైజ్లో దేవుని నామానికి మహిమ కలిగిన గాక. ప్రైజ్లో ఈ పగటి వేళ జ్ఞాపకం ఉంచుకోండి, ఏముండాలి? పెద్దవాడని చెప్పి ముందుగా పుట్టారని యొక్క మాట మాత్రం కాదు అక్కడ. ఏంటి? బాధ్యత. హల్లెలూయా. ఏంటది? బాధ్యత. గమనించండి ప్రైజ్లో. హల్లెలూయా. కొందరు లేడీస్ కూడా చాలా మొహం చాలా ప్రైజ్లో గ్లోగా ఉంది ఈరోజు. ఎందుకంటే మేము ఫస్ట్ పుట్టాము, మాకు కూడా ఇంటిలో ఏముంటుంది? ఆ జ్యేష్ఠత్వపు హక్కు ఉందని చెప్పి కొందరు లేడీస్ ఇక్కడ మొహం చాలా ప్రైజ్లో నవ్వుతున్నారనమాట కొందరు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దాన్ని బట్టి ఓకే, దేవుడు ఆ స్థానం ఇచ్చారు. అదే ఇంటిలో ఉన్న విషయం చెప్తున్నా. దేవుని స్తోత్రం. మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అదే గ్లో ఏముండాలి? మనము ఆ దేవుల్లో నేను మొదటి స్థానంలో ఉన్నానని ఆ యొక్క ఇది కలిగి ఉండాలని మాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పెద్ద కుమారునే ప్రైజ్లో గమనించండి, ప్రతి దూతలకు ఆజ్ఞ ఇచ్చే వారంగా ఉండాలని మాట. హల్లెలూయా. రోగాలు వచ్చినా దూతలకు ఆజ్ఞ ఇవ్వండి ప్రైజ్లో. గమనించండి, దూతలతో ప్రార్థన కాదు, అందరూ వినండి, ఇంకా అది కూడా ఉంది. దూతలతో ఏం చేయదు? ప్రార్థన చేయవద్దు ప్రైజ్లో. ఆజ్ఞాపించండి. దేవుని స్తోత్రం. రిక్వెస్ట్ చేయటం కాదు ప్రైజ్లో. ఆజ్ఞాపించండి, ఆజ్ఞ ఇవ్వండి అని చెప్పి దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని స్తోత్రం. ప్రైజ్లో. హల్లెలూయా. అదేవిధంగా అంటే సంపూర్ణ సిద్ధి కలిగిన చదవండి ఆ మాట కూడా ప్రైజ్లో. సంపూర్ణ సిద్ధి కలిగిన నీతిమంతుల ఆత్మ యొక్కను కొత్త నిబంధన మధ్య యేసునద్దుకును హేబేలు కంటే శ్రేష్టముగా పలికిన ప్రోక్షణ రక్తము మీరు వచ్చి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ప్రైజ్లో గమనించండి, ఈ పగటి వేళ వాక్యమైన ప్రతి ఒక్కరు కూడా గమనించండి. క్రీస్తు రక్తము సమస్త పాపము తీసివేసి మమ్మల్ని
పవిత్రులుగా చేసే దేవుని యొక్క రక్తము కూడా ఉందని యొక్క విషయం అంటే గమనించవలసిన విషయము ఏంటి ప్రైజులో అంటే ఒకవేళ ప్రైజులో గమనించండి ఒకవేళ ప్రైజులో పీతరు యొక్క స్థితిలో వచ్చినప్పుడు కూడా అందరూ వినండి పీతరు వారు అందరికంటే ఎవరండి పెద్ద ఆయన గ్రూపులో 12 మందిలో పెద్ద ఆయన తాళం తీసుకుని ఎవరికి ఇచ్చారంట హలో తాళం ఎవరికి ఇచ్చారండి పీతర్కి ఇచ్చారు జ్ఞాపకం ఉంచుకోండి ప్రైజులో ప్రైజులు అంటే ప్రైజ్ ఒక సంఘం ఉంది వారి చెప్పినట్టు కాదు ప్రైజులు గమనించండి అంటే తాళం అనేది వినిస్తోంది అనేక మారులు పీతరు జీవితంలో ఏమొచ్చింది ఏ తప్పు వచ్చింది అవునా కాదా అనేక మారులు ఎవరి జీవితంలో తప్పు వచ్చింది ఏని చెప్పి ప్రైజులో పీతరును అక్కడ నుండి ఆ స్థానము నుండి తీసివేయలేదు అని యొక్క సత్యం జ్ఞాపకం చేసుకోండి హల్లెలూయా హల్లెలూయా ఒక్క విషయం ఒక్క సందేహానికి నేను ప్రైజులో డౌట్కి నేను క్లియర్ చేస్తాను అనేక మందికి డౌట్ ఉంది ప్రైజులో ఏంటి ఒక్కప్పుడు దేవుడు వాడుకున్నారు ఇప్పుడు దేవుని యొద్ద నుండి వారు ప్రైజులో దేవుని మాటలో ఉండటం లేదు అని ప్రైజ్ అయినప్పుడు కూడా దేవుడు ఎందుకు వాడుతున్నారు అని యొక్క ప్రైజులో క్వశ్చన్స్ రావచ్చు గమనించండి అసలు వాక్యానుసారం కాదు కానీ ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు వాడుతున్నారు గమనించండి ఒక మాట చదువుతాం ప్రైజులో రోమాపత్రిక 11 అధ్యాయము రోమాపత్రిక 11 అధ్యాయం 29 చదవండి రోమాపత్రిక 11:29 ఏలైనగా దేవుడు తమ కృపావరముల విషయములో ఏంటి పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఏ విషయములో సంతాపపడటం లేదు పిలుపు విషయములోను అండి కృపావర విషయములోను పశ్చాత్తాపపడటం లేదు అయ్యో అనవసరంగా ఆయన పిలిచానే అనవసరంగా పీతరుని పిలిచానే అని పీతరు ప్రభు ఎన్నడూ పశ్చాత్తాపపడలేదు అనవసరంగా నేను కృపావరాలు ఇచ్చారు ఎన్నడూ బాధపడలేదు కానీ గమనించవలసిన ఒక్క విషయము ప్రైజులో మాకు పిలుపు వద్దు కృపావరం వద్దు అని చెప్పుకొని వెళ్ళిపోయేవారు ప్రైజులో అని బట్టి కాక గమనించండి అప్పుడప్పుడు ఏం చేశారు పీతరు కూడా క్షమాపణం అడిగి ప్రైజులో గమనించండి దేవుని సన్నిధిలో ఏం చేశారు సమాధాన పడ్డారు దేవుని నామానికి మహిమ కలిగిన గాక హల్లెలూయా అనేక మారులు పీతరు ప్రైజులో దూరం అయిపోయినప్పుడు కూడా గమనించండి మరలా బలపరిచి ప్రైజులో గమనించండి దేవుని స్తోత్రము పీతర్ని మొట్టమొదటి ప్రసంగం చేయడానికి ఆ పీతర్నే దేవుడు అప్పు చెప్పారని మాట దేవుని స్తోత్రం హల్లెలూయా ఆ పీతర్ని అప్పు చెప్పారు అంటే ఒక్కసారి దేవుడు కృపావరం ఇచ్చినా పిలిపినా అది ప్రైజులో కంటిన్యూ అవుతుందని మాట దేవుని స్తోత్రం హల్లెలూయా మనం ఉండగలిగితే అది కంటిన్యూ అవుతుందని మాట మనం ఉండకపోతే అది వేరే విషయం తప్పనిసరిగా గమనించండి మనం ఉండగలిగితే ప్రైజులో గమనించండి మళ్ళీ ప్రతిఫలం గురించి చూస్తే అది వేరే విషయం అప్పుడు చివరి దినాల గురించి అది వేరే విషయం గమనించండి పీతరు ప్రైజులో చివరి వరకు నిలబడారు తల కిందగా ఆయనే సిలువ వేశారు గమనించండి కొందరు కృపావరాలు వాడుతూ ఉండారు చివరి వరకు వారు నిలబడలేనప్పుడు ప్రైజులో చేసిన పని అన్ని దేవుడు అంగీకరిస్తారు దేవుని నామం ఘనపరచబడుతుంది కానీ వారు జీవితంలో పొందలేని పరిస్థితిలో ఉండారన్నమాట ఈ విషయం అందరికి అర్థమైందండి దేవుని స్తోత్రం ప్రైజులు పొందలేని పరిస్థితిలో వారు ఉండారు ప్రైజులు అటువంటి పరిస్థితి కాదు కానీ ఈ పగటి వేళ మనం గమనించవలసిన విషయం ఏంటంటే నిన్ను దేవుడు పిలిచినట్టయితే ప్రైజులు కొన్ని తాళంతులు నిన్ను అప్పగించినట్టయితే కొన్ని కృపావరాలు నీకు అప్పగించినట్టయితే గమనించండి దానినే బాధ్యత కలిగి ఉత్తరవాదిత్వంతో దేవుడు ఇచ్చిన దానినే నీవు వాడుకున్నట్టయితే తప్పనిసరిగా ప్రైజులు పరలోకములో నీకు అధికమైన ప్రతిఫలం ఉంది దేవుని స్తోత్రం హల్లెలూయా అదేవిధంగా ప్రైజులో మమ్మల్ని పరిచయం చేయడానికి ఒక పెద్ద గొంబును ఎవరినెవరు ఇచ్చారండి ప్రైజులో అవునా కదా ప్రైమ్ మినిస్టర్కి ఉన్న ప్రైజులో సెక్యూరిటీ
మా మినిస్టర్కి లేదు. మినిస్టర్స్కి ఉన్న సెక్యూరిటీ ఎంపీలకి లేదు. గమనించండి. సీఎంకు ఉన్నది ఎవరికి లేదు? మినిస్టర్కి లేదు అని అందరికి ఉంటుంది. కానీ ఒక్కొక్కరి యొక్క స్థాయిని బట్టి ఏముంటుంది? ఆ యొక్క సెక్యూరిటీ లెవెల్ ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకు కూడా గమనించండి, దేవుడు మనకి ఇచ్చిన పిలుపుని బట్టి, కృపావరాలను బట్టి, అదేవిధంగా దేవుని మాటలను లోబడే దాన్ని బట్టి మనకు కూడా దేవుడు ఏమి ఏర్పడిస్తున్నారండి? సెక్యూరిటీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రైజ్లో తప్పనిసరిగా హక్కు ఉంది, అధికారం ఉంది మనకి. హల్లెలూయా. దానితో ఆజ్ఞాపించడానికి గల హక్కు కూడా దేవుడు అనుగ్రహించారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మన ఆశ్రయం ఏముందంటే మిగిలిన వాటిలో ఉండిపోతున్నానని మాట. తెలుస్తుంది. ప్రాబ్లం అక్కడే వస్తుంది. ప్రైజ్లో రోజంతా బూదులే నోటి నుండి వస్తుంది. దూదలు వింటాడా అండి? హలో, రోజంతా హలో బూదులే నోటి నుండి వచ్చేది. అక్కడ ఎవరు వినడానికి లేదు. గమనించండి. ప్రైజ్లో గమనించండి. ఇంటిలో గొడవ. ప్రైజ్లో గమనించండి. దూతలు వింటాడా? హలో, ఏం మాట్లాడరే? ప్రైజ్లో జ్ఞాపకం ఉంచుకోండి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా. దేవుడు దూతలుగా ఉన్నప్పుడు గమనించండి, దేవుడు దూతలుగా ఉన్నాడు. దేవుడు ఉంచారు. ఆ సెక్యూరిటీని మనం వాడకుండా ప్రొటెక్షన్ కోసము మనము దేవుని స్తోత్రం. కొందరు ప్రైజ్లో ఏం చేస్తారు తెలుసా? ప్రొటెక్షన్ కోసం చేతిలో తాడు, కాళ్ళలో తాడు. ప్రైజ్లో దూతలు కాపాడుతాడా? అలా చెప్పండి. చాలామంది. మొన్న ఒక సంఘానికి నేను వెళ్ళా. ఒక అమ్మాయి పాట పాడడానికి వచ్చారు. పాట పాడడానికి వచ్చి అమ్మాయి కాల్లో కూడా ఏముందో తెలుసా? నల్లతాడు ఉంది. ప్రైజ్లో స్టోరీ కాదు, గమనించండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మళ్ళీ పైన ఎవరు కావాలి? దేవుడు కావాలి. తాడెవరికి చెందినది? దెయ్యానికి చెందినది. అంటే దెయ్యాన్ని యొక్క సహాయం మనం తీసుకుంటూ ప్రభువా ఏంటి కాపాడండి. దేవుని స్తోత్రం. ఇటువంటి ఎన్నో విషయాలు సంఘంలో ఉండిపోయింది. గమనించండి. మనం ఎవరో అని మనకు తెలియదు, మన హక్కు ఏంటో అని తెలియదు, మన అధికారం ఏంటో అని తెలియదు. గమనించండి. ప్రైజ్లో ఇంత అధికారము. మొన్న ఒక స్టోరీ చెప్పారు కదా, నేను పక్షిరాజు గురించి, కోడిపిల్ల గురించి చెప్పానా లేదా? మనం కోడిపిల్ల గెద్దుగా ఉంది, పక్షిరాజుగా ఉండి కోడిపిల్ల అని అనుకుంటే ఏం చేస్తాం మనము? ఎగరలేము మనము. ప్రైజ్లో ఎగరలేము. మనం ఎప్పుడు కూడా నేల మీద ప్రైజ్లో పైకి ఎగరాలంటే మనకు ఆ బోధం ఉండాలి. ఏంటి? నేనెవరిని? పక్షిరాజు అని ఉండాలి. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. పక్షిరాజు యవనము కొత్తదైనట్టు నీ నోటు నీ మేలుతో నింపుతారు. 103 కీర్తనములు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూడండి. పక్షిరాజు వలె నీవేం చేశారంట? నూతన బలం. ప్రైజ్లో క్రైస్తవ జీవితములో ప్రైజ్లో గమనించండి. ప్రైజ్లో ప్రార్థన, ప్రైజ్లో దేవుడితో ఉన్న సహవాసము గమనించండి. అదేవిధంగా మన యొక్క బాధ్యత గమనించండి. దేవుని స్తోత్రం. ప్రైజ్లో అవాయిడ్ రెస్పాన్సిబిలిటీ. ఏమీ చేయలేరు ఎవరు. గమనించండి. మనం జ్యేష్ఠ సంఘంలో ఉండాలంటే అక్కడ ఉండవచ్చు. గమనించండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్లో ఎవరికైనా ప్రైజ్లో ఇట్స్ ఆప్షన్ ఈస్ అవర్స్. మనీ నేను మాట దేవుని స్తోత్రం. ఆ యొక్క సంపూర్ణ సిద్ధి కలిగిన ఆత్మలు ఎత్తుకును ఏసునొద్దకును హేబేలు కంటే శ్రేష్టముగా పలికిన దక్షను మీరు వచ్చి ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. చూడండి, యెరూషలేము పట్టణములో అది సంఘం దేవుని యొక్క సింహాసనం ముందు గమనించండి. వేవేల కొలది దేవదూతల ముందు గమనించండి. పరిశుద్ధుల సంఘము అంటే ఆత్మలు గమనించండి. సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు ఎదుటను హేబేలు కంటే శ్రేష్టమైన రీతిలో సంసారించడానికి, మాట్లాడడానికి పోషించిన రక్తం ముందు మనం వచ్చి ఉన్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
ఎంత భాగ్యకరమైన అవస్థ దేవుడు మనకు అనుగ్రహించారని గమనించాను. చేయవలసిందండి రూబేను వలె ఉండకుండా, ప్రైసలో రూబేను వలె ఉండకుండా ఎవరి వలె ఉండాలండి? ప్రైజ్ జోసెఫ్ వలె, లేకపోతే యహూద వలె. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనండి. దేవుని స్తోత్రం. ఏదో సమస్య ఉంది, వెంటనే ఒక సొల్యూషన్ రావాలి. ప్రైజ్లో వెంటనే సొల్యూషన్ రావాలి. మనం వెనక వెళ్ళిపోవటం కాదు. గమనించండి. హల్లెలూయా. ప్రైజ్లో ఇందులో ప్రైజ్లో ఒక పూటకున్న బియ్యం ఉంది. గమనించండి అనుకోండి. ప్రైజ్లో లేకపోతే ఒక రోజుకు ఉన్నాయి. ఎవరో బోధనం చేయడానికి లేక వచ్చి కొంచెం బియ్యం ఇవ్వండి అని అడుగుతాం. ఏం లేదండి అని లోపల నుండి ఒక్కరు చెప్పిన మరొకరు వచ్చి మన సంగతి తర్వాత చూసినాం వాళ్ళకి ఇచ్చి పంపించే. ప్రైజ్లో ఏంటది? బాధ్యత, అధికారం. గమనించండి. అలా చెప్పేవారు ఉన్నారు ఇంటిలో కూడా. గమనించండి. మన సంగతి తర్వాత చూద్దాం, వాళ్ళకి ఇచ్చి పంపించే. వెంటనే తీర్మానం. గమనించండి. దేవుని స్తోత్రం. బాధ్యత. ఇది చిన్న ఎగ్జాంపుల్ చెప్పామందే. దేవుని స్తోత్రం. ప్రతి విషయంలో కూడా ఒకవేళ డబ్బు లేకపోవచ్చు చేతులు, ఏదో అవసరం వచ్చింది సంఘానికి కానీ లేకపోతే సంఘంలో బిడ్డలు కానీ, ప్రైస్లో మన సంగతి తర్వాత చూద్దాం, వాళ్ళకి ఇస్తాం. ప్రైస్లో తీసుకెళ్ళిపోయి కనిస్తాం. ఏంటది? బాధ్యత, అధికారం. గమనించండి. దేవుని స్తోత్రం. అక్కడ ఆ తీర్మానానికి అధికారం ఉంది, ఆ బాధ్యత ఉంది. దేవుడు ఆ బాధ్యత కలిగి ఉండడానికి దేవుడు ప్రైజ్లో ప్రతి ఒక్కరిని కోరుతున్నారు. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే సిగ్గు నొందడానికి కూడా కొందరు పైకి వస్తారంట. దేవుని ప్రైజ్లో దానియేలు గ్రంథంలో ఉంది. కొందరు సిగ్గు నొందడానికి మేలుకొని వస్తారంట. గమనించండి. ప్రైజ్లో మేలుకుండారంట. మీరు వెళ్ళిపోండి, మీ యొక్క ప్రతిఫలం వెనకాల వస్తుందని చెప్పారు. దేవుని యొక్క 12వ అధ్యాయంలో ఉంది. దానియేలు గ్రంథం 12లో ఉంది. ప్రైజ్లో నీతిమంతులైతే ప్రైజ్లో ఆ యొక్క ప్రైజ్లో చుక్క వలె, అదే ప్రైజ్ నక్షత్రము వలె సమాధిలో నిద్రించనేగలు మేలుకొండారు. కొందరు నిత్య జీవం కొరకును నిందల పాలవుటకును. చాలండి. దేవుని స్తోత్రం. పరలోకములో ఒకవేళ వచ్చిన అక్కడ జీవితాంతము ఏంటంట? నింద, ప్రేసుడు, సిగ్గండ. దేవుని స్తోత్రం. అటువంటి పరిస్థితి మన ఎవరి జీవితంలో రాకుండా పెద్ద కుమారుడి యొక్క లిస్టులో ఇదివరకు జీవగ్రంథంలో పేరుండే చాలు అని అనుకున్నారంటే ఇప్పుడు ఏమనుకోవాలి మనము? హలో, ప్లేసులో పెద్ద కుమారుని లిస్టులో పేరు ఉండాలని అందరూ కూడా కోరుకునే వారంగా ఉండాలి. దేవుని స్తోత్రం. అంటే ఆత్మీయమైన ఎదుగుదల కొంది ఇటువంటి అనేక విషయాలు దేవుడు బయలుపరుస్తారని మన దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు వరకు అది చాలు. ప్రభు ఏదో విధంగా ఆ జీవగ్రంథంలో ఉండే పేరు మా కనీసము తీసివేసకుండా ఉండే చాలని అనుకున్నాను. కానీ గమనించండి, ఇప్పటి నుండి ప్రైజ్లో కోరిక కలిగి ఉండండి, ప్రార్థన చేయండి. ఆ యొక్క పెద్ద కుమారు లిస్టులో నేను కూడా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సిద్ధి పొందిన, అందరూ కూడా వినండి, సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలతో కనీసం. గమనించండి. దేవుని స్తోత్రం. అది ప్రత్యేక క్యాబినెట్ అని మాట. అందరూ కూడా వినండి. ప్రైజ్లో అదేంటది? క్యాబినెట్ అని మాట. దేవుని స్తోత్రం. అక్కడ మనం కూడా ఉండడానికి మమ్మల్ని సమర్పిస్తాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్లో ఇచ్చిన అధికారమును వాడకుండా ప్రైజ్లో బాధ్యతను నెరవేరుస్తాం. మన పొజిషన్ ఏంటో ఇది మనం తెలుసుకొని దాని తగినట్టు మనం జీవిస్తాం. దాని కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని సహాయం చేయను గాక. మమ్మల్ని సమర్పిస్తాం. ఈ చిన్న మాట దేవుడిని దీవించిన గాక. అందరు కూడా తల్లుంచండి. ప్రార్థన. ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనములు. ఈ ఉదయకాలం ఈ విధంగా నీ స్థలంలో గడుపుట కృప ఇచ్చారు. అందరి బట్టి నీకు వందనములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని నీ చేతకు పోస్తున్నా. దీవిచ్చి ఆశీర్వదించండి, సహాయం చేయండి ప్రభు. మా జీవితంలో ప్రభు ఆత్మీయంగా ఒక్కొక్క స్టెప్ మేము ప్రభు ఎదుగుదల పొందడానికి కృప దయచేయండి. ఆత్మీయం ఆ పరలోక మర్మాలు మాకు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభు. దాని తగినట్టు మేము జీవితమును ప్రభు స్తోత్రము నీ శక్తి చేత, ఆత్మ చేత మేము
సిద్ధపడి ఉండడానికి వల్ల కృప అనుగ్రహించమని ప్రార్థన. సంఘములో ప్రతి ఒక్కరు కూడా ప్రభు అనుదినము ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క మెట్టు మేము ఎక్కుతూ ప్రభు ఉన్నతమైన స్థాయిలో మమ్మల్ని ఎక్కడానికి వల్ల కృప అనుగ్రహించమని, సమస్తము నీకే అబోస్తున్నాం, దీవించమని, ఎత్తబడిన కానుక దశంభాగమని కూడా నీ చేతకు అబోస్తున్నాం, సహాయం చేయమని, సమస్తము నీ చేతకు అబోస్తున్నాం, దీవించమని, ఆశీర్వదించమని ఇచ్చిన ప్రార్థన ప్రభు యేసయ్య ఇచ్చినాము తండ్రి. తండ్రి యొక్క ప్రేమ యొక్క కృపా పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలం తోడే ఉండినే గాక. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ఆమేన్. ప్రైజ్. అందరికీ వందనాలండి.